చలో కడప స్టీల్ ప్లాంట్ కు వైసీపీ పిలుపునిచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ ను సందర్శించేందుకు వైసీపీ నేతలు యత్నించారు. జమ్మలమడుకు భారీగా పోలీసులు తరలించారైతే వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ నేతల పర్యటనకు అనుమతి లేదు అని పోలీసులు తేల్చి చెప్పేశారు. ఇక స్టీల్ ప్లాంట్ సందర్శనకు వెళ్తామంటే అడ్డుకోవడం దారుణమంటూ ఉన్నారు వైసీపీ నేతలు. ఏపీలో పోలీస్ రాజ్యం నడుపుతున్నారన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. జగన్ కు పేరుస్తుందని ఇన్నాళ్లు స్టీల్ ప్లాంట్ ఆపారన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చెప్పేసి మేము గట్టిగా అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే భావస్వేచ్ఛ లేదు. ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలను నిరసన వ్యక్తం చేస్తామంటే అవకాశం లేకుండా పోలీసులను ఉపయోగించి మమ్మల్ని ఆపే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారు. సో ఇదొకటే కాదు, ఏదైనా కూడా ఒక సోషల్ మీడియాలో కూడా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళపైన కేసులు బుక్ చేసేసి వాళ్ళు ఒక స్టేషన్లో కాదు 24 స్టేషన్లలో వాళ్ళ కేసులు బుక్ చేసి వాళ్ళందరినీ కూడా లోపలేసి అరెస్ట్ చేసి ఇబ్బంది చేసే కార్యక్రమం. ఒక విలేకరులకు కూడా అదే కార్యక్రమం. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలా, ఈ ప్రాంతం డెవలప్మెంట్ జరగాల, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు. 2 ఏళ్లు పూర్తయినా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి ఫ్యాక్టరీ. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు 750 కోట్లు పెట్టుబడి పెట్టి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసినప్పటికీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని దీని ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రచార ఆర్భాటం తప్ప చేయాలనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈ ఫ్యాక్టరీ తొందరగా పూర్తి చేయాలా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఈ ప్రాంతం డెవలప్ కావాలని పోతున్నాం తప్ప మేము అక్కడ పోయి ప్రశాంతంగా చూసి వివరించడానికే పోతున్నాం. మాకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం.